నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, సంపూర్ణేష్ బాబు గారు హృదయకాలేయం సినిమా, ఆ టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఒక్క సినిమాతో ఆయనకు వచ్చినంత పాపులారిటీ ఓ రకంగా చెప్పండి ఏ హీరోకి రాలేదని అనుకోవచ్చు. అప్పట్లో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నారు, లక్షల కోట్లు ఉన్నాయన్నారు. బట్ తర్వాత తెలిసింది ఆయన ఎక్కడ వర్క్ చేస్తారు, ఎక్కడ ఉంటారు, అవన్నీ మనకి క్లియర్గా చూపించడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన మన ముందుకు వచ్చారు, వెండి తెరపైన కనిపిస్తూ. ఏం చెప్తారు? ముఖ్యంగా కొంతమంది ఆర్టిస్టులు మన గుండెల్లో ఆర్టిస్ట్గా మిగిలిపోతారు. ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మిగిలిపోతారు. వాళ్ళు తీసిన సినిమాలు చెడ్డవి కానివ్వండి, బ్లాక్ బస్టర్లు అవనివ్వకపోనివ్వండి, మన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లు అవనివ్వండి, వాళ్ళ మొక్కలు థియేటర్లో చూడాలనుకోకుండా ఉండే నటులు కూడా ఉన్నారు చాలా మంది. అందంగా కనిపించాలి, హీరో అంటే అందంగా ఉండాలి అనుకునే నటులు మొన్నటి వరకు తెలుగు సినిమాలో హీరోలు అంటే అందమేగా, అందంగానే చూసేవాళ్ళు. నలగదు. కానీ అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా యాక్టింగ్కి ప్రాధాన్యత ఇస్తూ తీసే ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఆహుతి ప్రసాద్ గారు, ఆయన చనిపోయి ఇప్పుడు చాలా కాలం అయింది. ఆయన ఎంత మంచి నటుడు అంటే అంత మంచి నటుడు, గుడ్ హ్యూమన్ బీయింగ్. జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళకి ఆర్టిస్టులకి క్యారెక్టర్ ఆర్టిస్టులని ఇప్పుడు ఈ మధ్య అందంగానే పెడుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా, వీళ్ళళ్ళు కూడా అందంగానే ఉంటున్నారు. మనకు కూడా క్రూరత్వం ఉండట్లా, తెరపైన మనం అందంగానే కనిపించాలి. లేదు ఇంతకు ముందు హీరోలు అంటే స్మార్ట్ ఉండేవారు, అది నేను చెప్పేది. వీళ్ళంటేనేమో అంటేనేమో కొంచెం క్రూరత్వం కనిపిస్తూ ఇక్కడ ఒక మచ్చ పెట్టుకొని కళ్ళల్లో అదంతా ఏదో ఒక వాళ్ళని చూస్తే గుండాల్లాగా ఉన్నట్టు, అంటే ఇబ్బందిగా వియర్డ్ గా కనిపిస్తారు. బట్ ఇప్పుడు విలన్లే అందంగా ఉన్నారు హీరోల కన్నా, చాలా బాగుంటున్నారు. అసలు ఇంకా చెప్పాలంటే హీరోలే విలన్ గా చేస్తున్నారు. మా కొద్ది హీరోలు అని మేము కొట్టించుకుంటాం కావాలంటే. ఇంతకు ముందు విలన్ అంటే పొట్టు ఉండాలా, అవును, కండలు ఉండాలా, ఐడియా వచ్చిందా, హైట్ ఉండాలా. ఇప్పుడు విలన్లు అంటే బాగుంటారు, అసలు సిక్స్ ప్యాక్లు. ఎంసీలో చూసారా విజయ్ వర్మ ఎట్లా ఉంటాడు అబ్బాయి. సో ఇలాగా అలాంటి అరుదైన ఆర్టిస్ట్ సుబ్బరాజ్ గారు, వీళ్ళతో పోల్చుకుంటే సంపూర్ణేష్ బాబు గారు కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్. సాదా సీదా జీవితం గడుపుతూ సినిమాల మీద మక్కువతో. మీకు తెలుసా సంపూర్ణేష్ బాబు గారు ఫస్ట్ సినిమా ఎక్కడ రిలీజ్ అయింది, ఏ సినిమాలో చేశారు? మహాత్మా, కృష్ణవంశీ గారి మహాత్మా సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశారు. మాకేంటో హృదయకాలమే గుర్తొస్తుంది. దాని తర్వాత హృదయకాలం, కొబ్బరి మట్ట అన్న సినిమా ఎంత బాగుంటుందండి, నవ్వి నవ్వి రావచ్చు కొబ్బరి మట్ట సినిమా. దాంట్లో అంటే అందరూ బూతు అనుకుంటారు కానీ ఇట్స్ అన్ ఆర్గానిక్ కామెడీ. జబర్దస్త్ కన్నా బాగానే ఉంటుంది అది. జబర్దస్త్ ఇంకా అసలు దారుణం, దాని పక్కన పెట్టండి. సో దానికన్నా ఆర్గానిక్ కామెడీ ఉంటుంది దాంట్లో. ఓకే, దట్టు ఏంటంటే ఆయన చెప్పాడు ఇది కామెడీ ఫిలిం ఏనండి, దీంట్లో అసలు లైనే లేదు, ఒక కామెడీగా తీసుకొచ్చి పెడుతున్నామని చెప్పి రిలీజ్ చేశారు. హృదయకాలయం కూడా అంతే. అప్పట్లో ఏఐ లేదు కదా, ఏఐ ఉంటే ఎలా ఉంటుంది అనేది హృదయకాలయంలో చూపించారు. అంతేనా, హృదయం బయటికి రావడము, ఇవన్నీ అసలు తీసి నవ్వుకోవడానికి చాలా మంది థియేటర్లకు కొట్టారండి హైటెక్ సిటీలో తెలుసా. అసలు ఆ షూ అసలు ఇప్పటికీ మర్చిపోలేం. తర్వాత అలాంటి నెగిటివిటీ నుంచి పాజిటివిటీగా వచ్చి సంపూర్ణేష్ బాబు గారి సినిమాలు అంటే ఆయన బిగ్ బాస్లో వెళ్ళారు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో ఆయన వెళ్ళి బయటికి రావడం జరిగింది. ఆయన పాజిటివిటీని మార్చుకుంటే ఆయన ఒక హ్యూమన్ బీయింగ్గా ఇప్పుడు గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సన్నిహితుడిగా ఉంటారు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో నన్ను మాట్లాడతారు. సినిమాల వల్ల ఎవరికి ఇబ్బంది ఏం కలగలేదు, నవ్వుకోవడానికే. మీకు గుర్తుంది అప్పట్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కలిపే ఈయనకి ఇంత ప్రొడ్యూస్ చేస్తామన్నారు, ఇంత హైప్ తీసుకొచ్చారు. ఈయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే అన్నారు అప్పట్లో. కాదు ఆయన అదేం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఆయన సాదాసీదా జీవితం, భార్య, 2 పిల్లలుతో చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, గూగుల్లో సంపూర్ణేష్ గారి భార్య ఎవరండి అంటే అనుష్క శెట్టి అని వస్తుందండి. నా భార్య పేరు అనుష్క శెట్టి కాదు. అయ్యో, ఆమె నన్ను చాలాసార్లు 2-3 సార్లు కలిసినా కూడా ఎలా ఉన్నారండి అని మాట్లాడతారు ఆమె. అలా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా వస్తుందండి అని చెప్పారు. ప్లస్ ఈ సినిమా గురించి ఆయన ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు ఆర్గానిక్ కామెడీ చేశాను, ఆర్గానిక్గానే నేను ఎమోషన్స్ పండించాను, ఏదో ఎబ్బెట్టుగా ఆర్టిఫిషియల్గా నటించాలని నేను నటించలేదు అని చెప్పారనమాట ఆయన. సో అలా చెప్పిన పర్సన్ ఏదైతే సంపూర్ణేష్ బాబు గారి సినిమా ఈరోజు ఏప్రిల్ 25న రిలీజ్ అయింది. నేను సినిమా చూసేసి వచ్చే రివ్యూ చెప్తున్నాను. అంటే ఏంటి, చాలామంది డౌట్ వస్తుంది, వీడు ఏ సినిమాని వదలరా బాబు, ఏ సినిమా అయినా చూస్తాడంటే. నాకు సమ్మర్ అంటే సినిమాలు అంటే పిచ్చండి. నేను సమ్మర్లో సినిమాకి వెళ్ళాలి. నేను వెళ్ళి మా ఇంట్లో ఏసీ ఉన్నా కూడా నేను థియేటర్లో ఉండి ఏసీలో కూర్చొని సినిమా చూడాలని నాకు అలవాటు.
సో అలా నేను సినిమాకి వెళ్ళాను. దట్టు సినిమా ఏంటంటే టైటిల్ సోదర కదా? సోదర. దట్టు ఏంటంటే సినిమా చూడకుండా రివ్యూలు చెప్పలేము మనము, ఎందుకంటే ఒక మంచి సినిమాని మిస్ అవుతామన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి మంచి సినిమాలు ఇప్పుడు డైరెక్టర్లు తీస్తున్నారు. సోదర అనేది ఏంటి అంటే జనరల్గా మనకు అందరికీ తెలిసిన కథ, ఎన్నో సినిమాల్లో చూస్తున్నాము, దాంట్లో కథలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు సోదర అంటే బ్రదర్ ఏమో ఇట్లా అనుకుంటారు. బ్రదరే, అన్నదమ్ముల కథే. అన్నదమ్ముల మధ్య నుండే అన్యోన్యత, గొడవలు, ఒక అమ్మాయి గురించి విడిపోవడాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ అంతే. పెళ్లి కాని అన్న, పెళ్లి కావాల్సిన తమ్ముడు, వీళ్ళిద్దరూ కలిసి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయి తమ్ముని ప్రేమించిందా అన్నను ప్రేమించిందా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు అన్న పెళ్ళి ఆగిపోవడం, తమ్ముడికి ఇంకొక అమ్మాయి దొరకడం, ఇట్స్ నార్మల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. సో దీన్ని కొత్తగా ఎలా చూపించాలి అని డైరెక్టర్ తాపత్రయపడడం అనేది సినిమాలో బాగానే కనిపిస్తుంది. నేను సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని నేనేం అనను, కానీ జనరల్గా ఇలాంటి పందాల్లో ఉండే సినిమాలకు దూరం అయ్యి సీరియల్స్లోకి వచ్చాయి. అవును, కరెక్టే. అలాంటి సీరియల్స్లోకి వచ్చిన దాన్ని మళ్ళీ సినిమాలో తెరపైన చూపించడం అనేది కత్తి మీద సామే. అర్థమైందా? అలాంటిది ఒక సీరియల్ ఎపిసోడ్ని తీసుకొచ్చి సినిమాని తీశారని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఏ కథలు మనం కొన్ని హిట్లు చేసాం. మరి ఇంతకు ముందు ఒక రేంజ్ అవే సినిమాలు కదా హిట్లు. మా అన్నయ్య, ఆడపిల్ల వాళ్ళే కుటుంబాలు విడిపోతాయి కదా, మా నాన్నకు పెళ్ళి, పెళ్లి పందిరి సినిమా ఇద్దరు ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి అతను తెలియదు, పృథ్వీకి ఫ్రెండే ఈమె కల్లిప్పించాలని తెలియదు, రెండూ తెలియవు. సో ఇలాంటి సినిమాలు మనం అప్పుడు చూసి హిట్ చేసినప్పుడు ఇదే పంధాలో వచ్చే సినిమా ఇప్పుడు హిట్ కాదా అని ఆలోచించాడేమో డైరెక్టర్. కానీ ఆయన రాసుకున్న కథ ప్రకారం సినిమా ఆయన ఏదైతే అనుకున్నాడో అది తెర మీద చూపించాడు. బట్ చూసే వాళ్ళకి ఒక కఠిన పరీక్ష. సీరియల్లోనే మనం ఇవన్నీ చూడలేకపోతున్నాము. ఇప్పుడంతా కూడా ఒక నల్ల రంగులు వేసేసుకొని, బ్లాక్ స్క్రీన్లు వేసుకొని, సలార్లు, KGF 2లు, ఇప్పుడు డ్రాగన్ను, SSMB 29, ఏదో ఫారెస్ట్ అడ్వెంచర్ అనే సినిమాల పందాల్లో ఈ సినిమా ఎంతవరకు మెప్పించింది అని అంటే, సమ్మర్లో కొంతమంది ఊర్లలో విలేజెస్లో ఇప్పటికీ సింగిల్ స్క్రీన్స్ ఆడుతున్న థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు అనేవి చాలా బాగా నచ్చుతాయి. అంటే మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్లో నచ్చవా అంటే సంపూర్ణేష్ గారి బాబు సినిమా కదా మనం చూస్తామా అనుకునే జనాలు ఉంటారు కదండి, చూసేస్తామా అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి 150 రూపాయలు పెట్టుకొని వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లాఫ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్, స్క్రీమ్, ఫ్రెండ్స్ తో కూర్చొని జోకులు వేసుకొని అవ్వాలనుకుంటే సినిమా చూడొచ్చు. హీరోని మనం స్మార్ట్ గానే కాకుండా కాస్త నేచురల్ గా చూడండి అంటాను నేను. ఇట్స్ నాట్ అబౌట్ ద స్మార్ట్నెస్, అందం ఇవన్నీ కాదు. 6 అడుగులు అందగాడు, డాన్సులు వేయాలి, హీరోయిన్ తో రొమాన్స్ చేయాలి. సంపూర్ణేష్ బాబు గారు బాగానే వేస్తారు డాన్స్. ఆ డాన్స్ చూడడానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నా నవ్వులోనే మీకు అర్థమవుతుంది ఆ సినిమా ఎలా ఉంటుందా అనేది. బట్ ఎస్, జోక్స్ అపార్ట్, సినిమాని టెక్నికల్ పరంగా తీసుకొస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రొడ్యూసర్స్ ఏదైతే అనుకున్నారో అది చేశారు. ఎస్, దెర్ ఇస్ ఎ క్రింజ్. దీనికన్నా ఎక్కువ క్రింజ్ ఉన్న సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు మనం తలలు బద్దలు కొట్టుకొని వచ్చాము. అన్న క్యారెక్టర్ సంపూర్ణేష్ బాబు గారు అండి, తమ్ముడు క్యారెక్టర్ సంజోష్, వీళ్ళిద్దరు చేశారు. ఆర్ని గుప్తా అనే అమ్మాయి హీరోయిన్ గా చేసింది. ఇంకొక అమ్మాయి కూడా నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, ఆ అమ్మాయిని కొత్త సినిమా అనుకుంటా. బట్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా బాగానే చేశారు. ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టారు, బాగున్నారు. అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు సినిమాలో, బాగున్నారు సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. రేటింగ్లు గీటింగ్లు అన్ని దీనికి పక్కన పెడితే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. సంపూర్ణేష్ బాబు గారి సినిమా పంధాలోనే ఉంటుంది ఇది. ఆయన డైలాగులు, ఆయన సీరియస్నెస్లు, ఆయన యాక్షన్లు. థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. OTT దాకా మేము వెయిట్ చేస్తాం అనుకునే వాళ్ళకి మీ ఓపికకి పరీక్ష. థ్యాంక్ యూ.